హలో అందరికీ. ఈ వారం మేము టూర్ వెళ్ళాము. 3 డేస్ ఊటీ ట్రిప్ అనమాట. మా బాబుది బర్త్డే అయితే అక్కడ సెలబ్రేట్ చేసాము. మా అబ్బాయి కోసం పాలల్లోకి బెల్లం పొడి, బెల్లాన్ని తురుముకొని ఇలాగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి దోశల్లోకి ఇడ్లీల్లోకి కూడా బెల్లం తింటాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా బెల్లం కంపల్సరీ. జర్నీ అంటే బయట ఫుడ్డే తినాలి కాబట్టి తిననప్పుడు మనకి రెడీగా ఏదో ఒకటి ఉండాలి. అందుకనే సెర్లాక్ పెట్టాను. సెర్లాక్ ఓన్లీ జర్నీస్ అప్పుడే యూస్ చేస్తాను. ఆకలేసినప్పుడు రెడీగా కలిపేసి తినిపించేసేయచ్చు. అలాగే సెర్లాక్ కలుపుకోవడానికి గిన్నె కావాలి కదా, గిన్నె, స్పూన్లు. మనము లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఆగినప్పుడు ఎంతో కొంత ఫుడ్ తీసి ఈ బాక్స్లో పెట్టేస్తాను. ఆకలేసినప్పుడు తినిపించేసేయచ్చు. అలాగే పాల బాటిల్ కూడా. ఈ లవ్ ల్యాప్ బాటిల్ నేను ఎప్పటి నుంచో అయ్యే వాడుతున్నాను. పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ మెడిసిన్ కిట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. టూర్లు వెళ్తున్నప్పుడు 2-3 డేస్ టూర్లు వెళ్తున్నప్పుడు అక్కడ మనకి వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. పిల్లలకి ఈజీగా జ్వరము, దగ్గు, జలుబు వచ్చే ఛాన్సులు ఉంటాయి. అందుకనే ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి. నేనైతే ఈ థర్మోమీటరు, జ్వరంకి టానిక్, అలాగే నాజిల్ డ్రాప్స్, లీక్ అయినా బట్టలు కాకుండా ఉంటుందని షాంపూ బాటిల్ కూడా దీంట్లోనే వేసేసాను. ఈ జిప్లాక్ బ్యాగ్స్ జర్నీకి బాగా యూజ్ అవుతాయి. అలాగే మనం ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ అలా తిన్నప్పుడు కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. అందుకనే సేఫ్టీగా ఈనో ప్యాకెట్స్ కూడా వేసేసాను. జిప్లాక్ బ్యాగ్స్లో మనకి సిరప్ అలాంటివి లీక్ అయినా కానీ బయటకు వచ్చి బట్టలకి అలా అవ్వకుండా ఉంటాయి. అందుకని ఈ జిప్లాక్ బ్యాగ్స్ నేను జర్నీస్కి బాగా యూస్ చేస్తాను. అలాగే మనం ఎక్కడ పెట్టామో ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటాయి. మా బాబుది బర్త్డే అని చెప్పాను కదా, October 1 అనమాట. అందుకనే అక్కడ సెలబ్రేట్ చేయడం కోసం అక్కడ ఇవన్నీ దొరుకుతాయా లేదా అని ముందే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. బెలూన్స్, బ్యాక్గ్రౌండ్లో హ్యాంగ్ చేయడానికి నెట్, లైట్స్, హ్యాంగింగ్ ఫ్లవర్స్, బర్త్డే బ్యానర్. టూర్కి మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఒక ఫ్యామిలీ. వాళ్ళకు కూడా ఒక బాబు ఉన్నాడు అనమాట. అందుకనే 2 క్యాప్లు తీసుకున్నాము. కేక్ మీద పెట్టడానికి 2 నెంబర్ క్యాండిల్ ఇది. ఇదేమో 2 నెంబర్ ఫాయిల్ బెలూను బ్యాక్గ్రౌండ్లో హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి డెకరేటివ్ ఫ్యాన్స్ అనమాట. ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి నేను హాఫ్ బర్త్డే చేసినప్పుడు కొన్నాను. ఆ సెట్లో వచ్చాయి. బాగున్నాయి కదా అని ఉంచాను, ఫ్యూచర్లో పనికొస్తాయని. ఇప్పుడు యూస్ చేద్దామని తీసాను. ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి ప్యాక్ చేసేసాను. మేము 4 ఇయర్స్ బ్యాక్ గోవా ట్రిప్ వెళ్ళాము. 1 వీక్ ట్రిప్ అది. అప్పుడు ఈ బ్లూ కలర్వి ఆర్గనైజింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను అమెజాన్లో. ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వీటిలోనే సర్దుతాను సపరేట్గా. ఇవి 6 బ్యాగ్స్ వచ్చాయి. ఒక 3 ఏమో చిన్నవి, ఒక 3 ఏమో ఇలా నెట్ ఉండి బట్టలు పెట్టుకునేలాగా ఉంటాయి. మిగతా 3 పాకెట్స్ లాగా ఉంటాయి. 6 సైజులు అనమాట. ఈ డైపర్ బ్యాగ్ ఉంది కదా, ఇదైతే చాలా రోజుల క్రితం కొన్నాను మా అబ్బాయి పుట్టినప్పుడు. కానీ ఇప్పటి వరకు వాడలేదు, ఇప్పుడే వాడటం. డైపర్స్, వైప్స్ పెడుతున్నాను. వైప్స్ నేను ఆర్ ఫర్ ర్యాబిట్ వాడతాను. మదర్ స్పర్శ్ కూడా చాలా బాగుంటాయి. ఇందాక ప్యాక్ చేసుకున్నా కదా మెడిసిన్, ఈ మెడిసిన్ కూడా ఈ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను. తర్వాత స్పూన్స్ చూపించాను కదా ఫుడ్ పెట్టడానికి, సెర్లాక్ కలపడం కోసమని. వీటిని ఈ పైన ఒక జిప్ ఉంటుంది, దీంట్లోనే పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఈ పాకెట్స్ పాల బాటిల్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా. ఇంకా సెర్లాక్ ప్యాకెట్ కూడా దీంట్లోనే పెట్టేశాను. ఇంకా బెల్లం బాక్స్, అలాగే ఒక ఎంటీ బాక్స్, సెర్లాక్ కలుపుకునే గిన్నె, ఇవి కూడా దీంట్లోనే పెట్టేసుకున్నాను. రెడీగా ఈజీగా ఉంటాయని తీసుకోవడానికి. ఇంకా డైపర్స్ పడేయడం కోసం ఈ కవర్స్, అలాగే యాస్టీస్ పడేస్తే బాగోదు కదా, అందుకనే కవర్స్ ఎప్పుడు క్యారీ చేస్తాను నేను డైపర్స్తో పాటే. విక్స్ బేబీ రబ్ కూడా మెడిసిన్ దాంట్లో వేసేసి మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను. విక్స్ బేబీ రబ్ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి జలుబు చేసినప్పుడు స్నానం చేయించిన వెంటనే ఛాతీకి వెనక వైపు, అలాగే అరికాళ్ళకు కూడా పూసేసి పడుకోబెడితే చాలా ఫాస్ట్గా జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. వ్యానిటీ బ్యాగ్ని కూడా దీంట్లోనే పెట్టేశాను. దీంట్లో బ్రష్లు, పేస్ట్లు, అలాగే మనకి మేకప్ రిలేటెడ్ వస్తువులు కూడా దీంట్లోనే ఉన్నాయి. పిల్లలు కుదురుగా ఉండరు కదా, ఏదో ఒకటి వంపేసుకుంటూ ఉంటారు డ్రెస్ పైన. అందుకనే ఒక ఎక్స్ట్రా పెయిర్ కూడా పెట్టాను. ఒక ప్యాంటు, ఒక టీషర్ట్ పెట్టాను. జర్నీలో వంపేసుకోకుండా నీళ్ళు తాగడం కోసం ఈ సిప్పరు. దీంట్లో కావాల్సినప్పుడు వాటర్ వేసి పెడతాను. వాటర్ అయితే లాంగ్ స్టోరేజ్ మంచిది కాదు ఇలాంటి బాటిల్స్లో. ఇంకా ఈ పైన జిప్లో వెళ్ళే ముందు పాలు కాచి చల్లార్చి బాటిల్లో పోసి దీంట్లో పెడతాను. ఆ రెడ్ది లాకింగ్ క్లిప్ సెర్లాక్ ఓపెన్ చేసినప్పుడు ప్యాకెట్కి పెట్టుకోవడం కోసమని పెట్టాను. ఈ బ్యాగ్ వరకు సర్దడం అయిపోయింది.
ఇంకా టాస్క్ వచ్చేసి ట్రాలీలో అన్నీ పెట్టడం. ఇది బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ పెట్టేశాను. ముగ్గురివి బట్టలు ఈ 3 నెట్ బ్యాగ్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసాను. చాలా బట్టలు పడతాయి ఇట్లా ప్యాక్ చేస్తే. స్వెటర్స్, ముగ్గురికి 3 టవల్స్ అలాగా అన్నీ ప్యాక్ చేసేసాను. ఇంకా ఈ బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. జిప్ క్లోజ్ చేసేసి రెడీ అయిపోయి డిన్నర్ చేసి ట్రైన్ ఎక్కేసేయాలి. నెక్స్ట్ వీడియోలో మా ఊటీ ప్యాకేజ్ గురించి చెప్తాను. హోటలు అలాగే సైట్ సీయింగ్ అన్నీ ఒకటే ప్యాకేజ్లో మాట్లాడుకున్నాము. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఎంత అయింది, ఎక్కడ స్టే చేసాము, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. నెక్స్ట్ టైం మీరు కూడా ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మా ట్రైన్ అయితే కుర్లా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. ఇంకా ట్రైన్ ఎక్కేసి అంతా సర్దేసుకున్నాము. ఇంకా మా ట్రిప్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.